ఏం తినాలనుంది? సంథింగ్ స్వీట్ తినాలనుందా? ఓకే, 5 minutes. ఈరోజు శ్రీకి ఏదైనా స్పెషల్గా తినాలనిపించిందంట. మన ఛానల్లో మనం చేసుకోబోతున్న స్పెషల్ రెసిపీ మినప సున్నుండలు, అవి కూడా బెల్లంతో. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ట్రెడిషనల్ స్వీట్ ఇది. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ, మన కిచెన్లో ఎప్పుడూ ఉండేవే. ఘీ, బెల్లం, అలాగే నాకు ఇండియా నుంచి మా మమ్మీ సున్నుండలు చేసుకోవటానికి సున్నుండల పిండి పంపించారు. సో నేను ఆ ప్యాకెట్లో ఉన్న పిండిని నేను యూస్ చేస్తున్నాను. కావాల్స్తే మనం ఏమైనా నట్స్ వేసుకోవచ్చు. నట్స్ అనేవి కంప్లీట్ ఆప్షనల్. వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నాకు రీసెంట్గానే ఒక ఇంట్రెస్టింగ్ కిచెన్ సీక్రెట్ తెలిసింది. మన పెద్దవాళ్ళు ఏదైనా స్వీట్ చేసినప్పుడు బెల్లం ఇంకా నెయ్యి కలిపి చేస్తారు కదా, దీనికి ఒక సూపర్ సైంటిఫిక్ రీజన్ ఉందండి. జనరల్గా మన ఇళ్లల్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్వీట్స్ తినగానే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి, షుగర్ స్పైక్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం బెల్లంని ప్యూర్ గీ తోటి మిక్స్ చేస్తామో ఆ నెయ్యిలో ఉండే మంచి ఫ్యాట్స్ అంటే హెల్తీ ఫ్యాట్స్ మన బాడీలో షుగర్ అబ్జార్బ్ అయ్యే స్పీడ్ని స్లో చేస్తాయి. దీనివల్ల షుగర్ లెవెల్స్ సడన్గా స్పైక్ అవ్వవు. చూసారా, మన పెద్దవాళ్ళు ఏ సైన్స్ తోటి పని లేకుండా మన ఆరోగ్యం కోసం ఎంత పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ప్లాన్ చేశారో. ఘీ అండ్ బెల్లం కలిస్తే అది కేవలం టేస్ట్ కోసమే కాదు, మన బాడీకి బ్యాడ్ ఫ్యాట్స్ రాకుండా ఆపే సూపర్ కాంబినేషన్. సో ఏ భయం లేకుండా రోజుకొక సున్నుండ తీసుకోవచ్చు. నేను లాస్ట్ టైం బెల్లంతో కాకుండా బ్రౌన్ షుగర్తో కూడా చేశాను, అవి కూడా చాలా బాగా వచ్చాయి. సో ఈసారి నేను బెల్లంతో చేద్దామని అనుకుంటున్నాను. స్వీట్నెస్ ఈజ్ ఎ పర్సనల్ చాయిస్. మన టేస్ట్కి తగ్గట్టు స్వీట్ని యాడ్ చేసుకోవటమే, అంటే బెల్లాన్ని యాడ్ చేసుకోవటమే. నేనైతే బెల్లంని నైఫ్ తోటి కొంచెం కింద తురిమాను, బట్ స్టిల్ అది కొంచెం లంప్స్లా ఉండింది. సో నాకు తర్వాత ఐడియా వచ్చింది ఏంటి అని అంటే, మిక్సర్ జార్లోని పిండిని అలాగే బెల్లం తురుముని రెండాటిని కలిపి మిక్సీలో వేశాను. నాకు చేత్తో కలపటం కన్నా ఒకేసారి మిక్సర్ జార్లో వేసేయటం చాలా ఈజీగా అనిపించింది. మిక్సర్లో వేసి జస్ట్ ఒక్కసారి పల్స్ చేస్తే పిండి బెల్లం రెండూ లంప్స్ లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం నెయ్యి మంచిగా వేడి చేసుకోవాలి. వావ్, ప్యూర్ ఘీ అరోమా వస్తుంటూనే స్వీట్ ఎప్పుడెప్పుడు తింటానా అని అనిపిస్తుంది. ఘీ హాట్గా ఉన్నప్పుడే కొద్దిగా పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. అలా వేడి నెయ్యి వేయటం వల్ల బెల్లం మెల్ట్ అయ్యి ఉండ చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఈ మినప సున్నుండలు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మినపప్పులో కాల్షియం, ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు పిల్లలకి, వర్కింగ్ ఉమెన్కి లేదా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బోన్స్లో చాలా బలం ఇస్తుంది. మనం షుగర్ వాడట్లేదు, కేవలం బెల్లం వాడుతున్నాం కాబట్టి బాడీకి మంచి ఐరన్ దొరుకుతుంది. ఘీ అండ్ ఉరద్ దాల్ కాంబినేషన్ ఇన్స్టెంట్లీ మనకి రోజంతా కావలసిన ఎనర్జీని ఇస్తుంది. చూసారా ఎంత ఈజీనో. మా అమ్మ ప్రేమతో పంపిన పిండితో మా ఆయన అడిగిన స్పెషల్ మినప సున్నుండలు రెడీ అయిపోతున్నాయి. సో నేనైతే ఇది చెప్తాను, యూఎస్లో ఉండే ప్రతి ఒక్కరు ఇలాగా పిండిని ఇండియా నుంచి మీరు తెప్పించుకుంటే ఇన్స్టెంట్గా సున్నుండలు చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా నాకు చాలా ఈజీ అనిపించింది, ఎందుకంటే పిండి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అవన్నీ కలిపి ఉండలు చుట్టేయటమే. అండ్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో శ్రీధర్కి పిలిచి అడుగుదాం. శ్రీ, అయిపోయి. Yes. Nice. Something for you. Very nice. One of my favorite. You like it? Thumbs up? 2 thumbs ups. Sweet అన్ని సరిపోయా? సూపర్ ఉంది అంతా. ఓకే. యాక్చువల్ చాలా బాగుంది, జెన్యూన్. ఓకే. ఐఎమ్ సూపర్ హ్యాపీ అనమాట. శ్రీధర్కి అయితే చాలా బాగా నచ్చాయి. చాలా బాగుంది. చాలా బాగుందా? స్వీట్నెస్ అలాగే ఘీ అంతా సరిపోయిందా? అంత పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ యూ లైక్ ఇట్ శ్రీ. ఎంజాయ్ యువర్ క్విక్ స్నాక్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. సో అదండి, సున్నుండలు అయితే చాలా బాగా వచ్చాయి.
అసలు నిజం చెప్పాలంటేనండి, బయట షాప్స్లో ఎన్ని స్వీట్స్ దొరికినా మన చేతులతో మనం ఇంట్లో చేసుకునేదానికి బయట దానికి చాలా తేడా ఉంటుంది. సో అదండి నా స్మాల్ వ్లాగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.